జామెట్రికల్ ఐసోమెరిజం కార్బన్ కార్బన్ డబుల్ బాండ్ ఉండే ఆల్కీన్స్ లో మాత్రమే ఎగ్జిస్ట్ అవుతుంది. డబుల్ బాండెడ్ ఆల్కీన్ ప్లేన్ కి అటాచ్ అయిన గ్రూప్స్ కంపల్సరీగా ఒక సిమిలర్ గ్రూప్ పేరు ఉండి అది సేమ్ సైడ్ ప్రజెంట్ అయి ఉందా లేదా ఆపోజిట్ సైడ్ ప్రజెంట్ అయి ఉందా అనే బేస్ చేసుకుని ఇక్కడ మనం సిస్ ఫార్మా ట్రాన్స్ఫార్మా అనేది క్లాసిఫికేషన్ చేస్తున్నాం. సపోజ్ సి డబుల్ బాండ్ సి, దీనికి ఇక్కడ CH3 గ్రూప్ ప్రజెంట్ అయి ఉంది, ఇక్కడ హైడ్రోజన్ ప్రజెంట్ అయి ఉంది, అండ్ ఇక్కడ COOH గ్రూప్ ప్రజెంట్ అయి ఉంది, ఇక్కడ సమ్ క్లోరిన్ ప్రజెంట్ అయి ఉంది. ఓకేనా? నౌ దీనికి మీరు సిస్ ట్రాన్స్ ఐసోమెరిజం రాయగలరా? దీంట్లో ఈ ఫామ్ ఏదవుతుంది, జెడ్ ఫామ్ ఏదవుతుంది, దీన్ని సింపుల్ పద్ధతిలో గుర్తుపెట్టుకోవడం చెప్తాను. ఈ కార్బన్ కలిగిన సబ్స్టిట్యూయెంట్ ప్రజెంట్ అయి ఉన్నాయి. ఓకేనా? ఆబ్జెక్టివ్లీ ఇలాంటి బిట్స్ చాలా ఇంపార్టెంట్. సో ఐసోమెరిజం చాప్టర్ కంటిన్యూషన్ కనుక చూసుకున్నట్టయితే ఐసోమెరిజం చాప్టర్లో ఇనీషియల్లీ కాన్స్టిట్యూషనల్ ఐసోమెరిజం, దట్ ఈస్ స్ట్రక్చరల్ ఐసోమర్స్లో పార్ట్స్ చైన్, పొజిషనల్, ఫంక్షనల్, మెటామెరిజం అండ్ టాటోమెరిజం, ఇవన్నీ కూడా లాస్ట్ క్లాసెస్లో డిస్కస్ చేసుకున్నాం. తర్వాత స్టీరియో ఐసోమెరిజంలోకి వచ్చినట్టయితే సింగిల్ బాండ్ యొక్క ఫ్రీ రొటేషన్ వల్ల ఎగ్జిస్ట్ అయ్యే కన్ఫర్మేషనల్ ఐసోమెరిజం గురించి కూడా లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. ఓకేనా? నో దాంట్లో సెకండ్ పార్ట్ రెస్ట్రిక్టెడ్ రొటేషన్ కనుక ఉన్నట్టయితే దానివల్ల ప్రొడ్యూస్ అయ్యే ఐసోమెరిజం, జామెట్రికల్ ఐసోమెరిజం. నెక్స్ట్ మాలిక్యూల్లో కనుక కైరాలిటీ కనుక ఉన్నట్టయితే, దట్ ఈస్ ఎసిమెట్రీ కనుక ఉన్నట్టయితే మీకు ఎగ్జిస్ట్ అయ్యే ఐసోమెరిజం, ఆప్టికల్ ఐసోమెరిజం. వీటిల్ని ఈ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఓకేనా? నో దాంట్లో ఫస్ట్ పార్ట్ దట్ ఈస్ జామెట్రికల్ ఐసోమెరిజం దగ్గర కనుక మీరు వచ్చినట్టయితే బేసికల్లీ జామెట్రికల్ ఐసోమెరిజం కార్బన్ కార్బన్ డబుల్ బాండ్ లో ఆ డబుల్ బాండ్ ఫ్రీ రొటేషన్ అబౌట్ కార్బన్ కార్బన్ బాండ్ ని రెస్ట్రిక్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సింగిల్ బాండ్ కనుక తీసుకున్నట్టయితే మీరు ఫ్రీ రొటేషన్ అబౌట్ కార్బన్ అండ్ కార్బన్ పాసిబుల్. ఓకేనా? ఇదే డబుల్ బాండ్ అయిందనుకోండి, ఇమీడియట్లీ అది ఏం చేస్తుంది, ఈ ఫ్రీ రొటేషన్ ని రెస్ట్రిక్ట్ చేస్తుంది. దీన్ని రెస్ట్రిక్టెడ్ రొటేషన్ అబౌట్ ద కార్బన్ కార్బన్ డబుల్ బాండ్ అంటారు. ఈ డబుల్ బాండ్ రెస్ట్రిక్ట్ చేస్తుంది కాబట్టి ఈ ప్లేన్ ఫిక్స్ అయిపోతుంది. నౌ ఇందులో కార్బన్ యొక్క టెట్రావాలెన్సీలో 4 బాండ్స్ లో 2 బాండ్స్ అయిపోయినాయి కాబట్టి ఈ కార్బన్ కో 2 బాండ్స్ ఉంటాయి, ఈ కార్బన్ కో 2 బాండ్స్ ఉంటాయి అబౌట్ ద ఆల్కీన్ ప్లేన్, దట్ ఈస్ డబుల్ బాండెడ్ ప్లేన్. ఈ ఆల్కీన్ ప్లేన్ లో అటాచ్ అయిన ఈ 4 గ్రూప్స్ సిమిలర్ లా ఉన్నాయా? సిమిలర్ గా ఉన్న గ్రూప్స్ ఏ సైడ్ ఆఫ్ ద ఆల్కీన్ ప్లేన్ ప్రెజెంట్ అయి ఉన్నాయి, దీన్ని బేస్ చేసుకుని మనకి జామెట్రికల్ ఐసోమెరిజం అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకేనా? నో ఇది ట్రిపుల్ బాండ్ కూడా చూపిస్తాయి అంటే ట్రిపుల్ బాండ్ లో మీకు కార్బన్ కార్బన్ ట్రిపుల్ బాండ్ ఫ్రీ రొటేషన్ అయితే రెస్ట్రిక్ట్ చేస్తుంది, కానీ ఈచ్ కార్బన్ మీద ఒక్కొక్క ఆటం మాత్రమే టెట్రావాలెన్సీని ఫుల్ఫిల్ చేయడానికి ఎగ్జిస్ట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనం జామెట్రికల్ ఐసోమెరిజం ఎక్స్ప్లెయిన్ చేయలేము. సో జామెట్రికల్ ఐసోమెరిజం కార్బన్ కార్బన్ డబుల్ బాండ్ ఉండే ఆల్కీన్స్ లో మాత్రమే ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకేనా? దీంట్లో కూడా మళ్ళీ 2 టైప్స్ కింద క్లాసిఫికేషన్ చేసుకున్నచ్చు. ఒకటి తీసుకున్నట్టయితే దీన్నే సిస్ ట్రాన్స్ ఐసోమెరిజం, రెండోది వచ్చేటప్పటికల్లా ఈజెడ్ ఐసోమెరిజం, ఎంటిజన్ జుసమ్మెన్ ఐసోమెరిజం అంటారు. నో ఈ రెండింటిని ఈరోజు క్లాస్ సెషన్ లో డిస్కస్ చేద్దాం. ఓకేనా? నో సిస్ ట్రాన్స్ ఐసోమెరిజం కి ఈజెడ్ ఐసోమెరిజం కి బేసిక్ డిఫరెన్స్ కనుక తీసుకున్నట్టయితే దీంట్లో మీకు అట్లీస్ట్ 2 కార్బన్స్ ఆఫ్ ద ఆల్కీన్స్ లో ఒక గ్రూప్ సిమిలర్ గా ఉండాలి. అంటే ఈ డబుల్ బాండ్ కార్బన్ కనుక తీసుకున్నప్పుడు దీనికి 4 బాండ్ ఎగ్జిస్ట్ అయితే ఒకటి కంపల్సరీగా సిమిలర్ గా ఉండాలి. ఓకేనా? అలా సిమిలారిటీ ఉంటేనే మనం సిస్ ట్రాన్స్ ఐసోమెరిజం ని ఎక్స్ప్లెయిన్ చేయగలం. అలా కాకుండా ఈ డబుల్ బాండెడ్ దాని మీద ఉన్న 4 గ్రూప్స్ కూడా 4 సబ్స్టిట్యూయెంట్స్ కూడా డిఫరెంట్ గా ఉన్నట్టయితే నో వాటిల్ని క్లాసిఫికేషన్ చేయడానికి బేస్డ్ అపాన్ ద ప్రయారిటీ బేసిస్ మీద చూసుకొని, దట్ ఈస్ డైరెక్ట్లీ అటాచ్ అయిన కార్బన్ యొక్క అటామిక్ నెంబర్ ని బేస్ చేసుకుని ఇక్కడ మనం క్లాసిఫికేషన్ చేస్తాం. దాన్ని మీరు ఈజెడ్ ఐసోమెరిజం అంటారు. కాబట్టి జామెట్రికల్ ఐసోమెరిజం దట్ ఈస్ 2 టైప్స్ కింద క్లాసిఫికేషన్ చేస్తున్నట్టయితే గ్రూప్ సిమిలర్ గా కనబడితే సిస్ ట్రాన్స్ ఐసోమెరిజం, ఒక గ్రూప్ కూడా సిమిలర్ గా లేకపోతే దాన్ని ఈజెడ్ ఐసోమెరిజం అంటాం. ఓకేనా? నౌ దీన్ని ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఓకేనా? దాంట్లో ఫస్ట్ పార్ట్
సిస్ ట్రాన్స్ ఐసోమెరిజం కనుక చూసుకున్నట్టయితే సపోజ్ నేను CH3 CH double bond CH CH3 that is nothing but 2 butene అంటారు. 4 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి బ్యూట్, సెకండ్ పొజిషన్ లో ఈన్ ఉంది కాబట్టి ఇట్ ఈస్ బ్యూట్ 2 లేదా 2 బ్యూటీన్. ఓకేనా? నౌ మీకు జామెట్రికల్ ఐసోమెరిజం కి దీనిలో ఎసిమెట్రీ అనేది ఇక్కడ ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకేనా? నేను దాన్నే డ్రా చేసుకున్నట్టయితే కార్బన్ కార్బన్ డబుల్ బాండ్ ఇలా ఉన్నప్పుడు దీంట్లో దీని మీద ఒక CH3 గ్రూప్ ఉంది, దీని మీద ఒక CH3 గ్రూప్ ఉంది, దీనికి ఒక హైడ్రోజన్ అటాచ్ అయింది, దీనికి ఒక హైడ్రోజన్ అటాచ్ అయింది. ఓకేనా? నో నేను దాన్ని ఇలా కూడా రాయొచ్చు. చూడండి, దీనికి అటాచ్ అయిన CH3 గ్రూప్ ఈ సైడ్ ఉంటే దీనికి అటాచ్ అయిన CH3 గ్రూప్ ఈ సైడ్ ఉంది. వేరస్ కరస్పాండింగ్ హైడ్రోజన్స్ కూడా మీకు అలాగే ప్లేస్ చేయబడి ఉన్నాయి. ఓకేనా? నో దీంట్లో ఈ ఆల్కీన్ డబుల్ బాండ్ ఉన్న ప్లేన్ ని ఆల్కీన్ ప్లేన్ అంటారు. ఈ ఆల్కీన్ ప్లేన్ కి సిమిలర్ గ్రూప్స్ సేమ్ సైడ్ కనుక ప్రజెంట్ అయి ఉన్నట్టయితే అటువంటి ఫామ్ ని మనం సిస్ ఫామ్ అంటారు. అదే ఆల్కీన్ ప్లేన్ కి సిమిలర్ గ్రూప్స్ ఆన్ ద ఆపోజిట్ సైడ్ కనుక ప్రజెంట్ అయి ఉన్నట్టయితే అటువంటి దాన్ని మనం ట్రాన్స్ఫార్మ్ అంటారు. క్లారిటీ వచ్చిందా? సో డబుల్ బాండెడ్ ఆల్కిన్ ప్లేన్ లో అట్లీస్ట్ ఒక గ్రూప్ సిమిలర్ గా ఉండి ఆ సిమిలర్ గా ఉన్న గ్రూప్స్ డబుల్ బాండెడ్ ప్లేన్ కి సేమ్ సైడ్ లో ప్రజెంట్ అయి ఉన్నట్టయితే అటువంటి దాన్ని మనం సిస్ ఫామ్ అంటారు. ఆపోజిట్ లో ప్రజెంట్ అయి ఉన్నట్టయితే వాటిల్ని ట్రాన్స్ఫార్మ్ అంటారు. ఓకేనా? నౌ ఈ సిస్ ఫాము ట్రాన్స్ఫార్ము వాటి యొక్క మెయిన్ డైపోల్ మూమెంట్ మ్యూలో వేరియేషన్ వస్తుంది. బికాస్ మీకు ఆ అటాచ్ అయిన గ్రూప్స్ సబ్స్టిట్యూయెంట్స్ మేబీ ఎలక్ట్రాన్ డొనేటింగ్ అయి ఉండొచ్చు లేదా ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ అయి ఉండొచ్చు. దాన్ని బేస్ చేసుకుని దాని యొక్క డైపోల్ మూమెంట్ మారిపోతుంది. నౌ డైపోల్ మూమెంట్ మారిపోయిందంటే దాని మీద డిపెండ్ అయ్యే మెయిన్ ఫిజికల్ ప్రాపర్టీస్ మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్ మారిపోతాయి. ఓకేనా? దీంట్లో ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ గా మిమ్మల్ని అడిగే క్వశ్చన్స్ అన్నిటిలో కూడా ఈ ఫిజికల్ ప్రాపర్టీస్ లో వేరియేషన్స్ గురించి అడుగుతారు. ఓకేనా? బేసిక్ సిస్ ట్రాన్స్ ఐసోమెరిజం అంటే అర్థమైందా? కాబట్టి డబుల్ బాండెడ్ ఆల్కీన్ ప్లేన్ కి అటాచ్ అయిన గ్రూప్స్ కంపల్సరీగా ఒక సిమిలర్ గ్రూప్ పేరు ఉండి అది సేమ్ సైడ్ ప్రజెంట్ అయి ఉందా లేదా ఆపోజిట్ సైడ్ ప్రజెంట్ అయి ఉందా అనే బేస్ చేసుకుని ఇక్కడ మనం సిస్ ఫార్మా ట్రాన్స్ఫార్మా అనేది క్లాసిఫికేషన్ చేస్తున్నాం. ఓకేనా? నౌ దీంట్లోనే ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, సపోజ్ సి డబుల్ బాండ్ సి, దీనికి ఇక్కడ CH3 గ్రూప్ ప్రజెంట్ అయి ఉంది, ఇక్కడ హైడ్రోజన్ ప్రజెంట్ అయి ఉంది, అండ్ ఇక్కడ COOH గ్రూప్ ప్రజెంట్ అయి ఉంది, ఇక్కడ సమ్ క్లోరిన్ ప్రజెంట్ అయి ఉంది. ఓకేనా? నౌ దీనికి మీరు సిస్ ట్రాన్స్ ఐసోమెరిజం రాయగలరా? రాయలేరు కదా. ఎందుకు? కంపల్సరీగా ఒక గ్రూప్ కామన్ గా ఉంటేనే మనం సిస్ ట్రాన్స్ ఐసోమెరిజం చెప్పగలం. కానీ ఈ కాంపౌండ్ కి జామెట్రికల్ ఐసోమెరిజం చెప్పగలం అంటే ఎస్ చెప్పగలం. ఎలా చెప్పగలం? సిస్ ట్రాన్స్ కాకుండా సెకండ్ ఉంది, దాన్నే మనం EZ ఐసోమెరిజం అంటాం. మనం దాన్ని డిస్కస్ చేయొచ్చు. నో EZ ఐసోమర్స్ రాయడానికి బేసిక్ రూల్ చూడండి. ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. ప్రయారిటీ కూడా ఎలా ఇవ్వాలంటే డబుల్ బాండెడ్ కి అటాచ్ అయిన కార్బన్, దట్ ఈస్ డబుల్ బాండెడ్ కార్బన్ కి డైరెక్ట్లీ అటాచ్ అయిన గ్రూప్ దాని యొక్క అటామిక్ నెంబర్ ని బేస్ చేసుకుని హైయెస్ట్ అటామిక్ నెంబర్ ఉన్న దానికి హైయెస్ట్ ప్రయారిటీ, లోయర్ అటామిక్ నెంబర్ ఉన్నదానికి లోయర్ ప్రయారిటీ ఇవ్వాలి. కాబట్టి మీరు దీని మీద ఉన్న 2 గ్రూప్స్ ని కనుక చూసుకున్నట్టయితే ఈ కార్బన్ మీద 2 గ్రూప్స్ ఉన్నాయి. నౌ డైరెక్ట్లీ అటాచ్ అయింది ఎవరు? దీనికి డైరెక్ట్లీ అటాచ్ అయింది కార్బన్ అయితే దీనికి డైరెక్ట్లీ అటాచ్ అయింది క్లోరిన్. ఓకేనా? రెండింటిలో అటామిక్ నెంబర్ ఎంత? క్లోరిన్ యొక్క అటామిక్ నెంబర్ ఎక్కువ, దట్ ఈస్ 17. కాబట్టి దీనికి ప్రయారిటీ 1 వస్తుంది, దీనికి ప్రయారిటీ 2 వస్తుంది. ఫస్ట్ పాయింట్ క్లియరా? అలాగే సెకండ్ కార్బన్ కూడా చూడండి. ఇక్కడ మీకు డైరెక్ట్లీ అటాచ్డ్ కార్బన్ అయితే ఇక్కడ డైరెక్ట్లీ మీకు అటాచ్ అయింది హైడ్రోజన్. కాబట్టి రెండింటిలో అటామిక్ నెంబర్ ప్రకారం ఇక్కడ 1 వచ్చినట్టయితే ఇక్కడ 2 వస్తుంది, అకార్డింగ్ టు ద అటామిక్ నెంబర్ ప్రయారిటీ రూల్ ని బేస్ చేసుకుని. నౌ ఇప్పుడు చూడండి, నౌ దీంట్లో ఈ ఫామ్ ఏదవుతుంది, జెడ్ ఫామ్ ఏదవుతుంది? దీన్ని సింపుల్ పద్ధతిలో గుర్తుపెట్టుకోవడం చెప్తాను. EZ ఫామ్ రాసినప్పుడు ఇందాక రాసిన సిస్ ట్రాన్స్ ని రివర్స్ లో రాయండి. కాబట్టి ఇది ట్రాన్స్ఫార్మ్ అయితే
జెడ్ అనేది సిస్ ఫామ్ అవుతుంది. సింపుల్ కాన్సెప్ట్. ఓకేనా ఓకేనా నా ఇప్పుడు చూసుకోండి, సిమిలర్ ప్రయారిటీ ఉన్న గ్రూప్స్ ఆపోజిట్లీ ప్రజెంట్ అయి ఉన్నాయి టు ద ఆల్కిన్ ప్లేన్. అవునా, కనబడిందా? కాబట్టి ఇది ట్రాన్స్ఫార్మ్ లో ఉంది. ట్రాన్స్ఫార్మ్ ఏమని పిలవాలి ఇక్కడ? ఈ ఫార్మ్. కాబట్టి జామెట్రికల్ ఐసోమెరిజం లో ఈ ఫామ్ ఏమంటారు? దాని యొక్క ఈ ఫామ్ అంటారు. ఈ ఫామ్ వన్స్ తెలిసినట్టయితే ఈజీగా దాని నుంచి జెడ్ ఫామ్ రాసేయచ్చు. దట్ ఈస్ సి డబుల్ బాండ్ సి. ఇటుపక్క ఉన్న వాటిని అలాగే ఉంచండి, ఇటుపక్క ఉన్న వాటిని ఇంటర్చేంజ్ చేయండి. సరిపోయిందా? నా ప్రయారిటీ కనుక చూసుకున్నట్టయితే ఇది 1, ఇది 2, ఇది 1, ఇది 2. సిమిలర్ ప్రయారిటీ ఉన్న గ్రూప్స్ సేమ్ సైడ్ ఉన్నాయి. దట్ ఈస్ సిస్ ఫామ్ అంటారు. దాన్ని మీరు దీనిలోకి వచ్చేటప్పటికల్లా జెడ్ ఫామ్ అంటారు. అర్థమైందా? కాబట్టి ఈజెడ్ ఐసోమెరిజం ఎగ్జిస్ట్ ఎప్పుడు చెప్తారు మనం? జామెట్రికల్ ఐసోమెరిజంలో సిమిలర్ గ్రూప్ ఉండి వాటిల్ని సపరేట్ చేయగలిగితే అబౌట్ ద ఆల్కిన్ ప్లేన్. సిస్ ట్రాన్స్ ఐసోమెరిజం అంటే ఒక గ్రూప్ కూడా సిమిలర్ గా లేనప్పుడు వాటిల్ని సిస్ ట్రాన్స్ కింద క్లాసిఫికేషన్ చేయలేనప్పుడు డైరెక్ట్లీ ఆల్కిన్ ప్లేన్ యొక్క కార్బన్ కి అటాచ్ అయిన గ్రూప్ యొక్క అటామిక్ నెంబర్ ని బేస్ చేసుకుని ప్రయారిటీస్ ఇవ్వాలి. సిమిలర్ ప్రయారిటీ సేమ్ సైడ్ ఉన్నట్టయితే కనుక దాన్ని జెడ్ ఫామ్ అని, ఆపోజిట్లీ ప్రజెంట్ అయి ఉంటే దాన్ని ట్రాన్స్ఫార్మ్ అని క్లాసిఫికేషన్ చేయాలి. ఓకేనా? ఇలా క్లాసిఫికేషన్ చేయొచ్చు. నో దీంట్లో ఈ ఎగ్జాంపుల్ చూడండి ఎలా రాయాలో తెలుస్తుంది. సపోజ్ నేను సి డబుల్ బాండ్ సి రాశాను. దీనికి 4 గ్రూప్స్ అటాచ్ అయి ఉన్నాయి. ఇక్కడ మీకు సిహెచ్ఓ గ్రూప్ ప్రజెంట్ అయి ఉంది, సిఓఓహెచ్ ప్రజెంట్ అయి ఉంది, CH3 ప్రజెంట్ అయి ఉంది, CH2 CH3 దట్ ఈస్ C2H5 ప్రజెంట్ అయి ఉంది. 4 కూడా కార్బన్ కలిగిన సబ్స్టిట్యూయెంట్ ప్రజెంట్ అయి ఉన్నాయి. ఓకేనా? ఆబ్జెక్టివ్లీ ఇలాంటి బిట్స్ చాలా ఇంపార్టెంట్. ఇది మీరు ఇప్పుడు ఈ ఫార్మా జెడ్ ఫార్మా క్లాసిఫికేషన్ చేయాలి. ఓకేనా? ఎలా చూస్తారు? ఇక్కడ సింపుల్ పాయింట్ చెప్తాను చూడండి. మీకు డైరెక్ట్లీ అటాచ్ అయిన గ్రూప్స్ కనుక 4 సేమ్ గా ఉన్నట్టయితే ఇమీడియట్లీ దాని తర్వాత వచ్చే ఆటమ్ యొక్క అటామిక్ నెంబర్ దగ్గరికి వెళ్ళాలి. ఓకేనా? అలా ఫస్ట్ దాని నుంచి సీక్వెన్స్ లో చూసుకుంటా వచ్చి ఎన్నో పొజిషన్ లో మీకు వేరియేషన్ కనబడుతుందో దాన్ని బేస్ చేసుకొని చెప్పవచ్చు. క్లారిటీ వచ్చిందా? ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ గ్రూప్ లో కనుక తీసుకున్నట్టయితే కార్బన్ కి డైరెక్ట్లీ ఆక్సిజన్ ప్రజెంట్ అయి ఉంది. దీనిలో కూడా కార్బన్ కి డైరెక్ట్లీ ఆక్సిజనే ప్రజెంట్ అయి ఉంది. తర్వాత చూసుకున్నట్టయితే దీంట్లో హైడ్రోజన్ ప్రజెంట్ అయి ఉంటే దీంట్లో ఇంకో ఆక్సిజన్ ప్రజెంట్ అయి ఉంది. ఓకేనా? బికాస్ మీకు ఈ గ్రూప్ ఎలా ఎగ్జిస్ట్ అవుతుంది? సి డబుల్ బాండ్ ఓ ఓహెచ్ లా ఎగ్జిస్ట్ అయితే ఇది మీకు సి డబుల్ బాండ్ ఓ హెచ్ లా ఎగ్జిస్ట్ అవుతుంది. కరెక్టేనా? నో దీంట్లో ఇక్కడ దాకా రెండిట్లోనూ సేమ్, కానీ వేరియేషన్ చూపించేది ఎవరు? హైడ్రోజనా ఆక్సిజనా? కాబట్టి ఇక్కడ ఆక్సిజన్ అటామిక్ నెంబర్ ఎక్కువ, దీనికి 1 ఇవ్వాలి, దీనికి 2 ఇవ్వాలి. క్లారిటీ వచ్చిందా? నెక్స్ట్ దీనిలో చూసుకున్నట్టయితే ఈ కార్బన్ సేమ్. నెక్స్ట్ దానికి వెళ్తే దీంట్లో 3 హైడ్రోజన్సే ఉన్నాయి, కానీ దీంట్లో మళ్ళీ తర్వాత 2 హైడ్రోజన్స్ కి ఇంకో కార్బన్ వచ్చింది. కాబట్టి ఈ హైడ్రోజన్ తో కంపేర్ చేసుకుంటే ఈ కార్బన్ యొక్క అటామిక్ నెంబర్ ఎక్కువ. సో దీనికి ప్రయారిటీ 1, దీనికి ప్రయారిటీ 2. నో సిమిలర్ ప్రయారిటీ ఉన్న గ్రూప్స్ ఆపోజిట్ లో ప్రజెంట్ అయి ఉన్నాయి. దట్ ఈస్ ట్రాన్స్ఫార్మ్. అందువల్ల ఈ ఫామ్ ని మనం ఈ ఫామ్ కింద క్లాసిఫికేషన్ చేస్తారు. క్లారిటీ వచ్చిందా? ఇలా ఈజెడ్ ఐసోమెరిజం ని సిస్ ట్రాన్స్ ఐసోమెరిజం ని మీరు చాలా ఈజీగా క్లాసిఫికేషన్ చేసుకోవచ్చు. క్లియరా? ఈ క్లాసిఫికేషన్ లో ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక తీసుకున్నట్టయితే మీకు ఫస్ట్ ఇయర్ లో ఆల్కిన్స్ దానిలో సిస్ ట్రాన్స్ ఐసోమెరిజం ని చెప్పడం రావాలి. నెక్స్ట్ సెకండ్ ఇయర్ లో దట్ ఈస్ క్లాస్ 12 లో వచ్చేటప్పటికల్లా మీకు అదర్ ఫంక్షనల్ గ్రూప్స్ అన్ని వస్తాయి. దట్ ఈస్ ఆల్కహాల్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకున్నట్టయితే ఆల్కహాల్స్, కార్బాక్సిలిక్ యాసిడ్స్, కార్బోనైల్ కాంపౌండ్స్, కార్బాక్సిలిక్ యాసిడ్స్ యొక్క డెరివేటివ్స్, నైట్రోజనస్ కాంపౌండ్స్, వీటిల్లో డబుల్ బాండెడ్ తో కనుక మీరు ఆల్కిన్ ప్లేన్ చెప్పినట్టయితే ఈజెడ్ ఐసోమెరిజం క్లాసిఫికేషన్ చేయడం రావాలి. ఓకేనా? సో ఇక్కడ ఐఐటి మెయిన్స్ లేదా అడ్వాన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ 2 క్లాసిఫికేషన్స్ చాలా ఇంపార్టెంట్. వేరాస్ రెగ్యులర్ బోర్డ్ ఎగ్జామ్స్ అయితే కనుక మీరు సిస్ ట్రాన్స్ ఐసోమెరిజం ని ప్రాపర్లీ చూసుకుంటే సరిపోతుంది. ఓకేనా? జామెట్రికల్ ఐసోమెరిజం మనం 2 టైప్స్ కింద క్లాసిఫికేషన్ చేసుకోవచ్చు. దట్ ఈస్ నథింగ్ బట్ ఒకటి సిస్ ట్రాన్స్ ఐసోమెరిజం, రెండోది వచ్చేటప్పటికల్లా ఆప్టికల్ ఐసోమెరిజం. ఓకేనా? నా ఈ కాన్సెప్ట్ కనుక క్లియర్ గా ఉన్నట్టయితే కనుక
వీటిల్లో నెంబర్ ఆఫ్ బిట్స్, న్యూమరస్ బిట్స్ని సాల్వ్ చేయండి. ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్లో తెలియజేయండి. మీ ఎవ్రీ క్వెరీకి కూడా నేను ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకేనా? నెక్స్ట్ క్లాస్లో దీనిలో వచ్చే నెక్స్ట్ కాన్సెప్ట్, దట్ ఈస్ స్టీరియో ఐసోమెరిజంలో మనకి నెక్స్ట్ వచ్చే కాన్సెప్ట్ కైరాలిటీ అంటే ఏంటి, ఆప్టికల్ ఐసోమెరిజం అంటే ఏంటి, నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఓకేనా? క్లాస్ 11 అండ్ క్లాస్ 12 దట్ ఈస్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ యొక్క మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ క్లాసెస్. దీంతో పాటు 10th క్లాస్ వాళ్ళకి మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ క్లాసెస్, ఇంజనీరింగ్ వాళ్ళకి మ్యాథమెటిక్స్ M1, M2, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బేసిక్ ఎలక్ట్రానిక్ క్లాసెస్ కంప్లీట్లీ మన అచ్చ తెలుగులో ఇన్ డెప్త్ కాన్సెప్ట్తో ఎక్స్ప్లెయిన్ చేయాలనే సింగిల్ మోటోతో డెడికేట్ చేయబడిన ఛానల్ కాసిం సార్ అకాడమీ తెలుగు. దీనిలో కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, సో దట్ ఇంకా ఫర్దర్ కంటెంట్ని మీ దగ్గరికి తీసుకురావడానికి మీ లైక్స్ అండ్ షేర్స్ అనేవి మాకు మోటివేషన్గా ఉంటాయి. కంటెంట్ బాగుంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ.